హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైడీస్ కాంపిటేటివ్ వరల్డ్. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాన్ని ఆశించే అభ్యర్థులకు శుభవార్త. ఏపీ హైకోర్టు 2025 ఉద్యోగ నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. న్యాయ విభాగంలో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఖాళీలు, అర్హతలు, వయస్సు, పరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు తేదీలు మరియు ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి మరియు ఇలాంటి అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైడీస్ కాంపిటేటివ్ వరల్డ్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్లో ఏమేం పోస్టులు ఉన్నాయని ముందుగా మనం తెలుసుకుందాం. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్. మొత్తం ఖాళీల సంఖ్య 1620. ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. ఈ జాబ్ రావడం వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ అమరావతి. మనకి పోస్టింగ్ అనేది అమరావతిలోనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మనకి ట్రాన్స్ఫర్ అనేది ఉండదన్నమాట. మనం కంపేర్ టు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవ్రీ 5 years అన్నా అవ్వచ్చు, ఎవ్రీ 3 years అన్నా అవ్వచ్చు, మనకి ట్రాన్స్ఫర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కానీ ఈ హైకోర్ట్ జాబ్స్లో ట్రాన్స్ఫర్ అనేది ఉండదన్నమాట మనకి. అండ్ వన్ మోర్ థింగ్ అనేది ఏంటంటే ఎవ్రీ సాటర్డే అండ్ సండే పబ్లిక్ హాలిడే అనేది ఉంటుంది. అండ్ సమ్మర్ హాలిడేస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు కోర్ట్ జాబ్ వాళ్ళకి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఫీల్డ్ వర్క్ అనేది ఉండదు. దెర్ ఇస్ నో ఫీల్డ్ వర్క్. కంప్లీట్గా డెస్క్టాప్ వర్కే ఉండిద్ది. 9 to 5 బెస్ట్ ఫర్ లేడీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే షిఫ్ట్స్ అనేవి ఉండవు అనమాట మనకి. 9 to 5 చక్కగా వెళ్ళేసి రావచ్చు. మార్నింగ్ షిఫ్ట్స్ బెస్ట్ థింగ్ ఫర్ లేడీస్ అని చెప్పుకోవచ్చు. ట్రాన్స్ఫర్స్ అనేవి ఉండదు. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ హైకోర్టులో అనమాట. ట్రాన్స్ఫర్స్ అనేవి మనకు ఉండవు. నిన్న మనం స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 గురించి చెప్పుకున్నాం. ఈరోజు మన వీడియోలో జూనియర్ అసిస్టెంట్ గురించి చెప్పుకుందాం. అందులో భాగంగా ఏమేమి పోస్టులు ఉన్నాయి, పే స్కేల్ ఎంత, ఎలా అప్లై చేయాలి, ఏజ్ లిమిట్ ఏంటి, సిలబస్ ఏంటి, రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. జూనియర్ అసిస్టెంట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్స్ చెప్పొచ్చు కోర్టులో. అండ్ కంపేర్ టు అనదర్ పోస్ట్, ఏ పోస్ట్లో అయినా చూడండి, జూనియర్ అసిస్టెంట్ అనేది బెస్ట్ది అనమాట. దీనికి వేకెన్సీస్ అనేది కూడా చాలా ఎక్కువ ఉండేది. అలాగే దీనికి కాంపిటీషన్ కూడా అలానే ఉంటుంది. మనకి ఈ జూనియర్ అసిస్టెంట్కి ఏ అనదర్ స్కిల్ అనేది అసలు అవసరం లేదు. జస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉంటే సరిపోతుంది. కాంపిటీషన్ అనేది హైగా ఉంటుంది. మనం కొంచెం కష్టపడితే చాలు, ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనేది మనకు వచ్చేస్తుంది, జాబ్ అనేది మనకు వచ్చేస్తుంది. కమింగ్ టు ద పే స్కేల్, అప్రాక్సిమేట్లీ 26,000 ఎవ్రీ మంత్ ఉండిద్ది టు 80,000 ఉండిద్ది. మనకి హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ అవన్నీ కలుపుకొని ఎవ్రీ మంత్ మనకు వచ్చేపాటికి అప్రాక్సిమేట్లీ 45,000 to 50,000 అనేది వస్తుంది పర్ మంత్. వేకెన్సీస్ వచ్చేసి 230 ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 13/5/2025 to 2/6/2025. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 42 years. డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు 10 years ఉంటుంది, ఎక్స్టెండ్ అవుతుంది. అంటే 52 years లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సిబుల్ బై 5 years ఇన్ రెస్పెక్టివ్ టు ద పర్సన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈడబ్ల్యూఎస్. వాళ్ళకి 5 years అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అంటే 42 + 5 47 years లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 to 47 ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనేది చాలా మంచి పోస్ట్. దీన్ని కొట్టే పోస్టే లేదు ఏపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్లో. అలానే దీనికి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. మనకి ఏ స్కిల్ అనేది అవసరం లేదు దీనికి, జూనియర్ అసిస్టెంట్కి. కమింగ్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, డిగ్రీ, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట, అంతే. ఈ పర్టికులర్గా స్కిల్ నేర్చుకొని ఒక సర్టిఫికేట్ అనేది ఏమీ అవసరం లేదు. జస్ట్ డిగ్రీ, గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, సమ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, అంతే.
మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. మస్ట్ బి గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్స్ విల్ బి 80 మార్క్స్ అనమాట. 40 మార్క్స్ ఫర్ జనరల్ నాలెడ్జ్ అండ్ 40 మార్క్స్ ఇంగ్లీష్ ఉంది, జనరల్ ఇంగ్లీష్ ఉంది అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. టోటల్ నెంబర్ ఆఫ్ మనకి ఎంత 90 మినిట్స్ అనేది ఇస్తారు. డ్యూరేషన్ ఎంత అంటే 90 మినిట్స్. ఫర్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్, ద క్వశ్చన్ పేపర్ విల్ బి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. ఓవరాల్గా ఏంటంటే మనకి 80 మార్క్స్ ఉంటాయి. 80 మార్క్స్లో 40 మార్క్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ అండ్ 40 మార్క్స్ ఏమో జనరల్ ఇంగ్లీష్ ఉండిద్ది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ 90 మినిట్స్ ఉండిద్ది అనమాట మనకి. నెక్స్ట్ కమింగ్ టు ద సిలబస్, ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ 80 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ ఏమో 40 మార్క్స్ ఉండిద్ది, జనరల్ ఇంగ్లీష్ ఏమో 40 మార్క్స్ ఉండిద్ది. ఫస్ట్ లెట్ ఇస్ డిస్కస్ విత్ జనరల్ ఇంగ్లీష్. సిలబస్ ఏమేమి ఉంటాయి అంటే రీడింగ్ కాంప్రహెన్షన్, array spotting, close test, para jumble, sentence jumble or sentence out, fill in the blanks, sentence completion, para completion, synonyms, antonyms, idioms and phrases, one word substitution. ఇంగ్లీష్ అనేది చాలా బేసిక్ లెవెల్ ఉండిద్ది, 10th క్లాస్ లెవెల్ ఉండిద్ది. మనం డైలీ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం 1 వీక్ సెట్ చేసుకొని 3 డేస్కి ఒకసారి సెట్ చేసుకొని మనం ప్రిపేర్ అయితే, డైలీ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనము ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ చేయగలం. ఇట్ ఈస్ అ స్కోరీ సబ్జెక్ట్ ఆల్సో. మనం చాలా ఈజీగా క్రాక్ చేయగలము ఈ సబ్జెక్ట్ని. సో ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ప్రాక్టీస్, ద మోస్ట్ థింగ్ ఈజ్ ప్రాక్టీస్. అండ్ కమింగ్ టు ద జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్. సిలబస్ వచ్చేసి ఇందులో ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జోగ్రఫీ, అగ్రికల్చర్, environment, Indian economy, Indian polity and constitution, general science, day-to-day science, scientific research, awards, personalities and institution, sports, current affairs, India and Andhra Pradesh. మన ఛానల్ ద్వారా ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయ్యి ఉన్నాయి. ఆల్రెడీ కవర్ అయ్యి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము, ఇంకా అప్లోడ్ చేస్తాము. మీరు కనుక చూసుకున్నట్టయితే ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్ అండ్ మ్యూజిక్ ఆల్రెడీ ఈ టాపిక్ మీద మనకి ఆల్మోస్ట్ 2 క్లాసెస్ వరకు అప్లోడ్ అయ్యి ఉన్నాయి. స్టాటిక్ జీకే, డాన్స్ అండ్ మ్యూజిక్, కల్చర్స్ అండ్ ఫెయిర్స్ ఆల్రెడీ మన వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాము మన ఛానల్లో. మీలో ఎవరైనా చూడలేదు అని అనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి స్టాటిక్ జీకే అని, వెళ్ళి చూడండి. అండ్ అలానే ఇండియన్ హిస్టరీ ఆల్రెడీ మనం అప్లోడ్ చేస్తున్నాము వీడియోస్, ప్లేలిస్ట్లో ఉంటాయండి, అన్నీ చూడండి. ఇండియన్ నేషనల్ మూమెంట్స్, ఇండియన్ జోగ్రఫీ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. అగ్రికల్చర్ అండ్ ఎన్వైర్న్మెంట్ నిన్న కూడా మనము వీడియో అనేది పోస్ట్ చేసాము. ఎవరైనా చూడలేదు అనుకుంటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అయి ఉన్నాయి. జనరల్ సైన్స్, డే టు డే సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్, ఈ టాపిక్ మీద మేము వీడియో చేయాలనుకుంటున్నాము, అలానే అప్లోడ్ చేస్తాము, చూడండి. స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్లో మనం కరెంట్ అఫైర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే దిస్ ఈజ్ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ కాబట్టి కంపేర్ టు ఇండియాలో కూడా చూడాలి, బట్ ఎక్కువ ఫోకస్ అనేది ఆంధ్రప్రదేశ్ మీద పెట్టాలన్నమాట. మనకి మన ఛానల్ ద్వారా తప్పకుండా ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. మేము చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. ఆ క్వశ్చన్ పేపర్స్ని గ్యాదర్ తీసుకొచ్చి వీడియోలో అప్లోడ్ చేస్తున్నాము. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైడిఎస్ కాంపిటేటివ్ వరల్డ్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఫాలో అయితే తప్పకుండా ఈ టాపిక్స్ అన్ని కవర్ అయిపోతే మీరు ఆల్మోస్ట్ 80% అనేది మీకు నాలెడ్జ్ అని గెయిన్ చేసేసుకుంటారు ఈ టాపిక్స్ అన్నిటి మీద. So please subscribe to YDS Competitive World. Thank you for watching.